భారత విదేశాంగ విధానంలో కాంగ్రెస్ విధానం వేరు, బీజేపీ విధానం వేరు. కాంగ్రెస్ పాలస్తీనాని ప్రేమిస్తుంది, ఇజ్రాయెల్‌ని ద్వేషిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని ద్వేషిస్తుంది. పాలస్తీనాని సమర్థిస్తుంది. ఎందుకంటే పాలస్తీనా ముస్లిం దేశం కాబట్టి రాడికల్ ఇస్లామిస్టులైనా సరే వాళ్ళని సమర్థిస్తుంది. పాలస్తీనాకి సంబంధించి మొట్టమొదటి నాయకులతో గతంలో ఇందిరాగాంధీ, యాసర్ అరాఫత్‌కైతే ఏకంగా ఫ్రీ వీసా ఇచ్చేసింది. భారతదేశానికి వాడు చుట్టపు చూపుకు వచ్చినట్టు కాదు, ఇంటికొచ్చిన అల్లుళ్లాగా పద్దాకొచ్చేవాడు. విమానం కూడా ఇందిరాగాంధీనే ఏర్పాటు చేసింది అతనికి. అంతగా అతనికి ఛాయిస్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌ని దూరం పెట్టింది. మనకి బంగ్లాదేశ్ యుద్ధంలో సహకరించిన, ఆ తర్వాత అనేక యుద్ధాల్లో సహకరించిన కూడా. అయితే మొట్టమొదట అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అద్వానీ ఫస్ట్ ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడం ద్వారా ఇజ్రాయెల్‌తో సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. వస్తా వస్తా పాలస్తీనాని కూడా అంటే కాంగ్రెస్ విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ మరొక మిత్రపక్షాన్ని కూడా యాడ్ చేసుకుంటూ వచ్చింది బీజేపీ. అటు పాలస్తీనాని మనం ద్వేషించదు బీజేపీ, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ని కూడా ప్రేమిస్తుంది. కాంగ్రెస్ ఏమో పాలస్తీనాని ప్రేమిస్తుంది, ఇజ్రాయెల్ని ద్వేషిస్తుంది. బీజేపీనేమో ఇజ్రాయెల్ని ప్రేమిస్తుంది, పాలస్తీనాని కూడా ప్రేమిస్తుంది. ఆ ఇద్దరి మధ్యన సంబంధాలు చర్చల ద్వారా పరిష్కారం కావాలి కానీ ఆయుధాలతో కాదని చెప్తుంది. ఇది భారత విదేశాంగ విధానంలో ఈ రెండు పార్టీలు మధ్యన ఉన్నటువంటి సైద్ధాంతిక వైరుధ్యం. నరేంద్ర మోడీ అయితే చక్కగా తనే ప్రధానమంత్రి అయ్యాక వెళ్ళాడు. అట్లాగే నెతన్యాహు రావటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు పాలస్తీనాని అలాగని మనం ద్వేషించట్లేదు, కానీ పాలస్తీనాలో ప్రభుత్వం ఎవడు? హమాస్ తీవ్రవాదులే ప్రభుత్వాన్ని నడుపుతారు. అయినా సరే మన దేశ విదేశాంగ విధానం ప్రకారం పాలస్తీనాకు మిత్రదేశం కాబట్టి 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పాలస్తీనాలో నిర్మించి ఇస్తున్నాం. తద్వారా ఇప్పటికీ అనేక హాస్పిటల్ని ఇజ్రాయెల్ పేల్చేసి మనం కట్టించే హాస్పిటల్ అడుగునే వీళ్ళు సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ హమాస్ తీవ్రవాది అట్లా మనది కట్టకుండా ఒరిజినల్గా పేషెంట్లకే ఉండేటందుకు ఏర్పాటు చేస్తుంది.